గారు పాపం ఎప్పుడు రాని మనిషికి కోపం వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు సుమన్ శెట్టిలో చూసాం. ఆయన నిజంగా చాలా జెన్యూన్ పర్సన్. అలాంటి మనుషులు కోపం వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చూసారు కదా, తన పేరు ఏం పేరు, తనుజన కాదు, తన పేరు ఏం పేరు, సంజన గారిని ఇలా తోసేశాడు. నిజంగా చాలా మంచిగా అనిపించింది. సుమన్ శెట్టి గారు 2.0 చూపిస్తున్నారు ఇప్పుడైతే. నిజంగా నిన్నటి ఎపిసోడ్ కూడా ఆయన పేరేం పేరు, మన పవన్ కళ్యాణ్, కామన్ మ్యాన్, డిమోన్ పవన్ ఇద్దరు కలిసి సుమన్ శెట్టి విషయంలో అట్లా తోసేశారు చూసారా, అదైతే మరీ ఘోరం అండి. ఆయన ఒక సెలబ్రిటీ, ఆయన వయసు కన్నా మర్యాద చేయాలి. ఆయన కొట్టుకున్నాడు, చూసి కొంచెం జెన్యూన్ గా ఆడాలి కదా, దేనికి మర్యాద లేకుండా ఒక కాలు పెట్టి అట్లా లాగేశాడండి. నిజంగా అలా తీసేయాలండి కామన్ మ్యాన్ అంతా. ఎందుకు డిమోన్ పవన్ యాజ్ ఎ కెప్టెన్, సెకండ్ వీక్ కెప్టెన్ గా ఎలా ఎన్నికయ్యారు, మీకు ఏమనిపిస్తుంది? జెన్యూనా? డిమోన్ పవన్ కెప్టెన్ అవడంలో రీతి చౌదరిదే ఎక్కువ అనిపిస్తుంది అంతే. వీళ్ళిద్దరిది అసలు బర్నీ గారన్న అయ్యి ఉండాలి, ఇమాన్యుల్ గానే అయ్యి ఉండాలి. అది తీసుకొని సేఫ్ గేమ్ ఆడారు రీతి చౌదరి అయితే, నాకు అనిపిస్తుంది బ్రో. సో రీతి చౌదరి కూడా వాళ్ళలో కలిసిపోయింది, కామన్ మ్యాన్ లో కలిసిపోయింది. కామన్ మ్యాన్ లో నిజంగా ఎందుకు తీసుకున్నారో అనిపిస్తుంది బ్రో ఇప్పటికి కూడా. నిజంగా ఈ వారం నిజంగా బిగ్ బాస్ జెన్యూన్ అయితే ప్రియా గారిని ఎలిమినేట్ చేయాలి. డాక్టర్ పాప ప్రియాని ఎలిమినేట్ చేయాలి. లేదు మళ్ళీ ఈమె లక్ష పాపని ఎలిమినేట్ చేశారనుకోండి, బిగ్ బాస్ కూడా ఫేకేనండి. జెన్యూన్ గా అసలు నిన్న ఏం పాయింట్లు మాట్లాడుతున్నాం మేము. డాక్టర్ పాప స్టూపిడ్ గా మాట్లాడుతుంది. అవును నేను మాట్లాడతాను, మీరంతా సెలబ్రిటీలు అంతా ఒకటైపోయారు. ఫేక్ మాటలు మాట్లాడకూడదు. అది